ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అది ఏమి చేయకుండా ఉండుంటే ఈ పాటికి నేను అమర్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టేసేవాళ్ళం. నాకు ఈ కష్టాలు ఉండేవే కాదు. అది కాని బ్రతికుంటే ఈసారి నా చేతులతోనే దాన్ని చంపేసేదాన్ని. నా బాధ నీకు నవ్వుగా ఉందా ఘోరా? నీ బాధని చూసి నవ్వడం లేదు మనోహరి, నీ పిచ్చితనాన్ని చూసి నవ్వుతున్నాను. కొన్ని నెలలు ఆత్మను చూసిన నాకే అరుంధతి మంచితనం అర్థమైంది. నీకు అర్థం కాలేదా? అరుంధతి నీ మీద పగ తీర్చుకోవడం ఎంతసేపు? భాగమతి దగ్గరికెళ్ళి నిజం చెప్పే అంతసేపు, తనకి స్పర్శ వచ్చినప్పుడు అమరేంద్రకి నిజాన్ని తెలియచేసే అంతసేపు. కానీ అరుంధతి ఆ పని చెయ్యలేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యలేదు. ఎందుకంటే ఆ అరుంధతికి పగ కంటే, పంతం కంటే, నీ పతనం కంటే తన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడం కావాలి. అంటే అది భిక్షేస్తే నేను ఆ ఇంట్లో ఉంటున్నానా? నువ్వు అరిచి గీ పెట్టినా అదే నిజం మనోహరి. స్నేహానికి ఒకవైపు నువ్వుంటే రెండో వైపు ఆ అరుంధతి ఉంది. ప్రతి దాంట్లో అరుంధతి తప్పులు నువ్వు వెతికితే నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది ఆ అరుంధతి. మీ ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీకు ఇదంతా చెప్తుంది ఎందుకంటే పౌర్ణమి నాడు ఆత్మకి శక్తులు రాగానే నీ జీవితంలో అరుంధతి సృష్టించబోయే విధ్వంసం గురించి హెచ్చరించడానికి చెప్తున్నాను. దాని మొహం అదేం చేస్తుంది? మనోహరి, అరుంధతి మంచితనాన్ని చేతకానితనంగా అనుకోకు. అది నీకు అస్సలు మంచిది కాదు. దానికి ఎన్ని శక్తులున్నా ఆ ఒక్కరోజే కదా ఉంటాయి. ఆ ఒక్కరోజు దాటుకోగలిగితే ఇంకా దాని పీడ విరగడైపోతుంది కదా. నీ జీవితం చాలా సార్లు తలకిందులయ్యింది ఆ ఒక్క రోజులోనే మనోహరి. అమరికి నీతో అవ్వాల్సిన పెళ్లి భాగమతితో అవ్వడానికి కారణం ఆ ఒక్కరోజే. నిన్ను నీ భర్త మనుషులకి కనిపించేలా చేసింది అలాంటి ఒక్కరోజే. ఇప్పుడు తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేదనే విషయం అర్థమైపోయిన ఆత్మ ఏం చేస్తుందనుకుంటున్నావు? తను ఎంతో కష్టపడి ప్రేమతో నిర్మించుకున్న ఇంటిని చెల్లాచెదురు చెయ్యడానికి అవకాశం కోసం కాచుకుని కూర్చున్న నిన్ను ఏం చేస్తుందనుకుంటున్నావు? స్నేహమే అని వదిలేస్తుందా? నీ సమస్యని శాశ్వతంగా తొలగించుకోవడానికి నిన్ను చంపేస్తుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.